ఏపీ టీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ కూటమి పాలనలో జరుగుతున్నన్ని వ్యక్తిత్వ హననాలు బహుశా భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ జరగటం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతోంది ఎవరో కాదు, ఆయా పార్టీలకు అనుబంధంగా ఉన్న ట్రోల్ ఆర్మీ లేకపోతే కిరాయి మూకలు ఇటువంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ సమాజంలో ఒక రకమైన భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ట్రోల్ ఆర్మీ చేతుల్లో ఇప్పటికే అసంఖ్యాకంగా వ్యక్తిత్వ హననాలు జరిగాయి. దీనికి ప్రధాన బాధ్యత తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఐటీడీపీ కాగా, జనసేనకు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా విభాగం కూడా తన వంతు సాయంగా ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతోంది. ఒక అసెస్మెంట్ ప్రకారం, అంటే గ్రోక్ ఇస్తున్న అసెస్మెంట్ ప్రకారం భారతదేశంలో ఐటీడీపీ లాంటి ఈ ట్రోల్ ఆర్మీ అత్యంత కిరాతకంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతోందని, ప్రత్యర్థుల వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత గోప్యతను కూడా బయటపెడుతోందని, అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయటం లేదన్నది ఆ అసెస్మెంట్ యొక్క కథనం. అంటే ఈ ట్రోల్ ఆర్మీ ప్రత్యేకత ఏమిటంటే, ముఖ్యంగా ఐటీడీపీ లాంటి ట్రోల్ ఆర్మీ ప్రత్యేకత అంటే, దీని కింద నేరుగా డబ్బులు తీసుకొని తన ప్రత్యర్థులు, నిజానికి ఆ ట్రోల్ ఆర్మీ ప్రత్యర్థులు కాదు, టీడీపీ ప్రత్యర్థులు అనమాట, వాళ్ళ వ్యక్తిత్వాలను హననం చేయటం, తప్పుడు సమాచారం ఇవ్వటం, ప్రజలను పెడదోవ పట్టించటం, అలాగే వాస్తవం అనేది మరుగున పడిపోయేంత వరకు అవాస్తవాలను ప్రచారం చేయటం ఈ ఐటీడీపీ ఒక ప్రధాన కర్తవ్యంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఐటీడీపీ కావచ్చు, లేదా జనసేన ట్రోల్ ఆర్మీ కావచ్చు, వీళ్ళ ప్రయోజనాలకు ఎక్కడైనా భంగం కలిగితే వెంటనే విరుచుకుపడుతున్నారు. ఆ విరుచుకుపడటం కూడా ఒకళ్ళిద్దరు కాదండి, వందల సంఖ్యలో విరుచుకుపడుతూ ప్రత్యర్థులను, ఒక చెప్పాలంటే ప్రత్యర్థి వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేంత వరకు కూడా వారు నిద్రపోవటం లేదు. ఇంత భయంకరమైన, కిరాతకమైన ఈ ట్రోల్ ఆర్మీలు ఈ పార్టీలు ఎలా పెంచి పోషిస్తున్నాయో చెప్పడానికి ఈరోజు ఒక ఉదాహరణగా మీకు చెప్తాను. ఈరోజు నవంబర్ 29వ తేదీన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు టి చంద్రశేఖర్ గారు, ఆయన సుమారుగా 10 గంటల ప్రాంతంలో ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, రాజధాని రియల్ ఎస్టేట్ వెంచరా మొదటి విడతలో 53,748 ఎకరాలు, రెండో విడతలో 20,494 ఎకరాలు, మూడో విడతలో 24,282 ఎకరాలు, మొత్తం 98,424 ఎకరాలను అన్నం పెట్టే రైతన్న దగ్గర లాక్కొని రాజధాని కడతామని చెప్పడం మోసం కాదా అని ఈయన ప్రశ్నించారు. ఈయన అయితే ఇక్కడెక్కడా కూడా ఆరోపణలు ఉన్నాయి తప్ప ఈ ఎవరిని కించపరిచే విధంగా కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ లేదు. మనం గమనిస్తే ఈయన ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఈ ట్రోల్ ఆర్మీ కాసు కూర్చుంటుంది కదా, వీళ్ళు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఇక పుంకానుపుంకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, ఆయనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఈ వెంటనే దీనికి శ్రీకాంత్ @CBN అనే ఒక అతను 3 రాజధానులు అని 5 సంవత్సరాలు జనంని ఎర్రి పువ్వులు చేసినోడికి చెప్పు శేఖరం, ఇది వ్యక్తిత్వాన్ని కించపరచడం కదా, ఇది దీంట్లో అశ్లీలత లేదా? రెండోది గన్ లాంటి గ్యాన్ అనే ఇంకో అతను అన్నమాట, వైజాగ్ రాజధాని అని చెప్పి తానొక్కడే సముద్రం చూస్తూ దొడ్డికి వెళ్లే
బిల్డింగ్స్ కట్టడం మోసం ద్రోహం కాదా? ఇంకొకతను ఇతని పేరు ఇది ప్రజా ప్రభుత్వం అనే అతను 3 రాజధానులు అంటూ ప్యాలెస్ కట్టుకొని 36 లక్షల బాత్రూమ్ టబ్బుల్లో పందిస్తానం అనుకుంటున్నావా? అసెంబ్లీ అంటేనే వచ్చపోసుకునే ఎమ్మెల్యే గారు ఏంటండి ఇది? అసలు మీకు మీ కడుపు నింపడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే ఇంత దారుణంగా మీరు వ్యవహరించాలా? ఇంత దారుణమైన పదాలు మీరు ఉపయోగించాలా? మీకు రాత్రిపూట సరిగ్గా నిద్రపడుతుందా? దీనికి మీరు ఇటువంటి పదాలు వాడిన తర్వాత, ఆ వ్యక్తుల్ని వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన తర్వాత మీ ఇంట్లో భార్య బిడ్డలు మిమ్మల్ని ఏమంటారా? ఏమిటి అసలు ఏం జరుగుతుంది? మీరు ట్రోల్ ఆర్మీగా ఉంటూ ఇటువంటి చెత్త వ్యాఖ్యానాలు చేస్తూ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ మీరు పోస్టులు పెడతా ఉంటే, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు మీకు ప్రెస్ ఫ్రీడము, వాక్ స్వేచ్ఛ ఇవన్నీ గుర్తుకొస్తాయా? సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి వైసీపీ వాళ్ళు చేయటం లేదా? వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఎప్పుడు చేస్తున్నారు వాళ్ళు? ప్రధానంగా ఎక్కువ సందర్భాల్లో ఇటువంటి పోస్టులు పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఎక్కువ సందర్భాల్లో. మూడోది, అసలు ఈ ట్రోల్ ఆర్మీకి సంబంధించి ఒక అధ్యయనం ఏంటంటే, ముఖ్యంగా ఐటీడీపీ జనసేన వాళ్ళు ఒక రకం చెప్పాలంటే ఈ పిచ్చి కుక్కల్లాగా కాసు కూర్చుంటున్నారు. అంటే పిచ్చి కుక్కలు ఏం చేస్తారు? రోడ్డు మీద ఎవరు వస్తాయని చూస్తారనమాట. ఆ వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని కరిచి భయభ్రాంతులకు గురి చేయటం ఈ పిచ్చి కుక్కల లక్ష్యం. అలాగే వీళ్ళు కూడా ఎవరైనా తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వాళ్ళు పోస్టులు పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చున్నారు. పోస్టు పెట్టిన వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోతున్నారు. అయిపోయి ఒకరి నుంచి ఒకరు సమాచారం ఇచ్చుకుంటూ వెంటనే దాని మీద డిబేట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, చంద్రశేఖర్ గారు చెప్పిన దాని మీద మీరు డిబేట్ చేయండి. ఆ డిబేట్ చేయరు. ఆ డిబేట్ చేయకుండా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు, ఆ వ్యక్తిని అబ్యూజ్ చేస్తారు, విషయాన్ని డైవర్ట్ చేస్తారు. అలా చేసి ఏం చేస్తారంటే చివరికి జనం ఈ చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో ఏదైనా నిజం ఉన్నా కానీ దాన్ని గుర్తుంచుకునే పరిస్థితి లేకుండా చేయటం వీళ్ళ లక్ష్యం. ఇది రకంగా చెప్పాలంటే ఒక సైకలాజికల్ గేమ్ లాగా వీళ్ళు ఆడుతున్నారు. వీళ్ళు ఇంత భయంకరంగా, ఈ ట్రోల్ ఆర్మీ ఇంత భయంకరమైన కిరాతకమైన సైన్యంగా మారితే, అంటే మారినప్పటికీ వైసీపీ వాళ్ళు దీనిని ఎదుర్కోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడ నేను చెప్పిన ఈ ఐటీడీపీ జనసేన వీళ్ళకి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుంది. ఫలితంగా ఏంటంటే వీళ్ళు ఎంత చెత్తవాగుడు వాగినా, వీళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీసులు స్పందించరు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించవద్దు అని చెప్పి ఉంటుంది కాబట్టి. కానీ ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్ పెట్టి దాంట్లో కాస్త కించపరిచే విధంగా ఉంటే వెంటనే ఏదో మారుమూల, అతనికి సంబంధం ఉండదు, ఏదో ఒక మారుమూల ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వెంటనే యాక్టివేట్ అయిపోతారు అనమాట. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి అతను పట్టుకొని తీసుకొచ్చి జైల్లో పెట్టడం. ఫస్ట్ ఏంటంటే అతను కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కోర్టు ముందు ప్రవేశపెట్టడం, రిమాండ్ విధించడం, ఇది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యర్థుల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒకవైపు, మరోవైపు వారి స్వేచ్ఛను హరించే విధంగా ఈ ఐటీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళని ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది నిజానికి ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన పరిణామంగా మనం భావించాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మీరు చేస్తున్న అరాచకాలకు అంతు పొంతు లేకుండా పోతుంది, మేము అధికారంలోకి వస్తే ఈ జైళ్లు సరిపోవు, వాటిని పెంచుకోవాలి మీరు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారని చెప్పి వీళ్ళన్నారని చెప్పి వాళ్ళు ఇలా చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దానికి గౌరవం ఏమైపోతుంది?
పెట్టుబడులు అని చెప్పి అంటున్నారు. పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు, కానీ అవి మెటీరియల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే హామీలు వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. గతంలో కూడా అనేక సదస్సుల్లో అనేక లక్షల కోట్ల రూపాయలు పెడతామని చెప్పి చెప్పారు. వాటిలో 10వ వంతు కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇటువంటి అసమ్మతి ఉంటే దాని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం సమిట్ తర్వాత, ఇన్వెస్టర్స్ సమిట్ తర్వాత మాట్లాడుతూ ఎక్కడోనంట ఒక కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ స్థానికులు వద్దంటే అక్కడ పోలీసులు కేసులు నమోదు చేశారంట, పీడీ యాక్ట్ పెట్టారంట. దాంతో అంతా సద్దు మునిగిపోయిందంట. అరే, మీరు కూడా గతంలో ఇటువంటి నిరసనలే వ్యక్తం చేశారు కదా. ముఖ్యంగా మోడీ గారి మీద మీరు చేసిన హంగామా అంతా ఇంత. నల్ల చొక్కాలు ధరించి విజయవాడ బెంచ్ సెంటర్లో మీరు ధర్నాలు చేయలేదా, నిరసనలు చెప్పలేదా? మోడీ గారు నా మాట ఈ మాట అవాకులు చవాకులు పెరలేదా? మరి అప్పుడు కూడా మీ మీద పెట్టాలి కదా. ఇంకోటి, సిబిఐ లాంటి సంస్థ మాకు ఆంధ్రప్రదేశ్కి వద్దని చెప్పి మీరు బ్యాన్ చేయలేదా? అంటే మీరు మీ ప్రయోజనాల కోసం ఒక రకమైన చట్టాన్ని అనుసరిస్తారు, స్వచ్ఛతను అణచివేయడం కోసం ఇంకో రకమైన చట్టాన్ని అనుసరిస్తారా? అది ఎంతవరకు భయం? అది ఇంకా మనం ఇంతకు అనుకున్నట్టు ఈ ట్రోల్ ఆర్మీ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. దీనిని వైసీపీ తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు దీన్ని ఎదుర్కోవాలో అనే విషయం తెలియక సతమతమవుతున్నారు. అయితే వైసీపీ దీనిని సరైన పద్ధతులు, అంటే అశ్లీలతకు తావు లేకుండా ఈ ప్రభుత్వ విధానాలను మంచి మంచి పదాలతో ఎవరిని కించపరచకుండా ఎదుర్కొంటే తప్ప వాస్తవాలు ప్రజలలోకి వెళ్ళవు. ఈ రోజున ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందంటే ఆ తప్పు కనిపించకుండా ఆ ట్రోల్ ఆర్మీ విషయాన్ని డైవర్ట్ చేసి ఎదురుపక్షం మీద నిందలు మోపే పనిలో నిమగ్నమై ఉంది. కాబట్టి ప్రత్యర్థి వర్గం కూడా, అంటే వైసీపీ కూడా దీన్ని సమర్థవంతంగా నాకు చెప్పినట్టు మంచి సమాచారంతో ముందుకు వచ్చి ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలకు అవగాహన కలిగించాలి, ప్రజలకు సరైన సమాచారం అందించాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ మరోసారి ఈ కిరాతక మోకల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు మాట అంటున్నానంటే, గత ఎన్నికల్లో కూడా ఈ కిరాతక మోకలు ఈ చేసిన అసత్య ప్రచారాలు, అర్ధసత్యాలను జనం నమ్మారు. విషయం ఏంటంటే, వాళ్ళ అర్ధసత్య ప్రచారాలను పేదలు పెద్దగా నమ్మలేదు, కానీ ఆలోచన అంటే మధ్య తరగతి నుంచి ధనిక వర్గం వరకు బాగా విన్నారు, నమ్మారు. వారే ఆ ఎన్నికల్లో జగన్ ఓటమికి కారకులయ్యారు. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు కూడా ఈ ప్రభావిత వర్గాలు, మధ్యతరగతి నుంచి ధనిక వర్గాలు ఏమన్నాయో వారికి వాస్తవాలు చెప్పేందుకు ఇప్పటికైనా ప్రయత్నించాలి. లేకపోతే మరోసారి అనర్థకరమైన ఫలితాలను చవి చూడవలసి వస్తుంది.